నిజామాబాద్ నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సార్, మార్నింగ్ నుంచి ఏమి పర్యవేక్షించారు? నిజామాబాద్ నగరానికి త్వరలో గౌరవ కేటీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి కేవలం వారి రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నిజామాబాద్ నగర ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, అన్ని హంగులతో సిద్ధమైనవి. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ రోడ్స్ కానీ, అక్కడ బయట ఉన్నటువంటి చెట్లు కానీ, లైటింగ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా చెరువులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు ఏదైతే ఒక స్పెషల్గా మిషన్ హైదరాబాద్ తెప్పించి వాటిని క్లీన్ చేయడం కావచ్చు. అదేవిధంగా దాని తర్వాత ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతే ఖలీల్వాడ్లో నిర్మాణంలో ఉందో అది కూడా మేము పర్యవేక్షించినాం. ఒక 3 మాసాల్లో అది కంప్లీట్ అయ్యి నగర ప్రజలకు అందజేయబోతా ఉన్నాం. దాని తర్వాత మన ఆడిటోరియం ఏదైతే ఉందో, ఇంతకుముందు పాత కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో కడుతున్నటువంటి ఆ కార్యాలయాన్ని, అది ఇప్పుడే ఇనాగ్రేషన్కి కాదు, దానికి కొంత సమయం పడుతుంది. బట్ ఇనాగ్రేషన్ చేసేటటువంటి లిస్టులో మాత్రం మినీ ట్యాంక్ బండ్ ఉంది, కొత్తగా నిర్మించినటువంటి మున్సిపల్ బిల్డింగ్ ఉంది, ఐటీ హబ్ ఉంది, అరసపల్లి శ్మశాన వాటిక ఉంది, అదేవిధంగా దుబ్బా వైకుంఠధామం ఉంది, వర్ణి రోడ్ వైకుంఠధామం ఉంది. మళ్ళీ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. కేవలం ఐటీ హబ్లో ఆ పనులు పూర్తి అయినాయి, ఇంకా కొన్ని కంపెనీలు చేరాల్సి ఉంది. మొత్తం నిండిన తర్వాత మరి మంత్రి గారు వస్తానన్నారు. అగ్రిమెంట్ల పనిలో ఉన్నాం. అవి అయినటువంటి వెంటనే ఈ ఇనాగ్రేషన్కు జూలై మాసంలోనే కేటీఆర్ గారు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి హైదరాబాద్లో ఒక రాష్ట్ర స్థాయి ఆఫీసులు ఏ విధంగా ఉంటాయో మరి అదే స్థాయికి తగ్గకుండా మన నిజామాబాద్లో అందంగా నిర్మించడం ఒక నూతన కార్యాలయాన్ని, బయట కానీ లోపల కానీ దానికి వచ్చేటటువంటి అప్రోచ్ రోడ్ కానీ, చెట్లు కానీ, ఇవన్నీ ఇప్పటికే అందంగా తీర్చిదిద్దినాం. ఒక నెల రోజుల్లో మేము ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసి నిజామాబాద్ నగర ప్రజలకు అందిస్తాం. సార్, ఇవన్నీ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి తేబోతా ఉన్నారు, రాబోతా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంది? మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎవరైనా ఒక పని మొదలు పెడితే అది పూర్తి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఈరోజు మేము ఎన్నో రోజులుగా కలగంటా ఉన్నాం, ఎన్నో రోజులుగా వివిధ సందర్భాల్లో నగర ప్రజలకు చెప్తా ఉన్నాం, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని. ఈరోజు పూర్తి దశలో మేము చూసిన తర్వాత మాకు ఒక సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఉంది. త్వరలో పూర్తయిన తర్వాత ప్రజలు చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా సంతోషపడతారు, వాళ్ళు మాకు ఆశీస్సులు అందిస్తారనేటటువంటి నమ్మకం కూడా మాకు ఉంది.